శ్రీ సాయిరామ్. పరమాత్మ అనేవాడు ప్రాణం ఉన్నంత వరకే దేహములో కొన్ని భాగములు తీసివేసినను మనిషి జీవించుండును. కానీ ప్రాణము పోయిన వెంటనే దేహము ఒక కొయ్యవలే నేల మీద కూలును. కాన ఈ శరీరమునే ప్రధానమని తలంచి పోషించుటయందే, దీనిని కాపాడుటయందే ఇది ఏ సర్వమని భావించి నశింపవలదు. మనోకృతులన్నిటినీ కూడా సాక్షిభూతములుగా చూస్తూ ఆనందించుచు ఆత్మలో లీనముఖము. ఏ స్థితిలో సంకల్ప వికల్పములు తలంపు లేకుండా ఉండునో అది ఏ యోగము. మనస్సు దాని పోకడలు స్వాధీనంలో ఉంచున్నది. జీవాత్మ పరమాత్మ యొక్క సమభావమే యోగము. యోగ సాధనము వలన ప్రత్యేగాత్మ పరమాత్మలో కలిసిపోతున్నది. యోగము వలన సకల విధములైన బాధలు కష్టములు నివారణగుతున్నవి. ఎవడు నిశ్చలమగు దృఢాభిప్రాయముతో యోగమును అభ్యసించునో, తీవ్రమగు వైరాగ్యమును వృద్ధి చేసుకునో, విముక్తి వరకు కష్టించునో వారికి తప్పగా యోగంలోని పాండిత్యం లభించును. బాబా.